బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన మాజీ నేత కోట వినుత వీడియో వైరల్ గా మారింది. చెన్నై నుంచి కోట వినుత తన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. డ్రైవర్ హత్య కేసులో క్లీన్ చిట్ తో వస్తానంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు కోట వినుత. జనసేనాని పవన్ ను కలిసి అన్ని వివరిస్తానంటున్నారు వినుత. హత్య చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకున్నామన్నారు కోట వినుత. ప్రాణాలు తీసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటున్నారు ఆమె. నిజ నిజాలు దేవుడు శివయ్యకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు వినుత. హంతకులు ఎవరో త్వరలోనే తెలుస్తుందంటున్నారు కోట వినుత. విషయం కోర్టులో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చారు కోట వినుత. త్వరలో ఆధారాలతో వినుత మీడియా ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇటు నిన్న డ్రైవర్కి సంబంధించిన ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇటు కోట వినుత రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది ఒకసారి ఆ వీడియోలో ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీ వినుత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినుత కోట. రైట్, నిజ నిజాలు ఆ దేవుడు తెలుస్తాడు. త్వరలోనే నిజ నిజాలు బయటపడతాయంటూ ఆశాభాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది కోట వినుత. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు జనసేన మాజీ నేత కోట వినుత వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్న సందర్భం, అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? డ్రైవర్ రాయుడికి సంబంధించి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం కోట వినుత రియాక్షన్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం, అసలు ఏం జరుగుతుంది? ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ కేసులో? ఏదైతే రాయుడు హత్య కేసు సంబంధించి జూలైలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనమైనటువంటి వార్తగా నిలిచినటువంటి నేపథ్యం. రాయుడు హత్య కేసు సంబంధించి కోట వినుత, చంద్రబాబు, అదే రకంగా మరొక 5 మందిని కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడు చెందినటువంటి పోలీసులు. జైలుకి వెళ్తూ కూడా కోట వినుత మీడియాతో అక్కడ మీడియాని చూస్తూ మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి అనేక ఆధారాలతోటి నేను బయట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి భాగవతం అంతా కూడా బయట పెడతానంటూ కూడా కోట వినుత ఆ యొక్క సబ్ జైలు రిమాండ్కి వెళ్తున్న తరుణంలో కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే కోట వినుత బెయిల్ మీద వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నిన్న రాయుడు ఏదైతే ఒక సెల్ఫీ వీడియో కూడా రావడం జరిగింది. ఈ యొక్క వీడియో సంబంధించి కూడా పెద్ద దుమారు వేరైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మరొక వీడియో రిలీజ్ చేసి ఏకంగా ఈ యొక్క అక్రమంగా ఏదైతే హత్య కేసు మా మీద మోపారో ఆ మోపినటువంటి ఆ వాదనని వివిధ మాధ్యమాలలో కూడా ఎక్కువ మేమే చంపినట్టుగా దాన్ని ప్రచురించడం అన్నది మనసుకు చాలా బాధ వేసింది. నాకు జైలు జీవితం పోయినందుకు నాకు బాధ లేదు, కానీ మేము హత్య చేసినామన్నటువంటి మాట మాత్రం నన్ను కలిసి వేసిందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ యొక్క సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి 2 రోజుల్లో పూర్తి ఆధారాలతోటి అసలు రాయుడిని ఎవరు చంపారు, ఏం జరిగిందన్న కోణంలో పూర్తి ఆధారాలతోటి మీడియా ముందుకు రానున్నట్టు కూడా కోట వినుత తెలియజేశారు. అసలు జనసేన నేతలు కావచ్చు, అంతా కూడా పనిచేసినటువంటి వారంతా కూడా ఎప్పుడు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశాను, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకి వచ్చానే తప్ప మనుషులు చంపేటువంటి గుణం నాది కాదు అంటూ కూడా
ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కొట్టే సాయి, అదే రకంగా చంద్ర, మరి కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ యొక్క అంశం సంబంధించి నిన్న రాయుడు అటు బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే పేరు ప్రస్తావన కూడా తేవడంతో ఇది రాజకీయంగా కూడా మరింత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అని చెప్పాలి. దీని మీద ఎమ్మెల్యే అనుచరుల వర్గం అంతా కూడా ఇది కేవలం రాజకీయ కోణం, ఇదంతా కూడా గడిచిన ఏదైతే ఈ యొక్క కేసు గడిచిపోయి 3 నెలలైన తర్వాత ఇప్పుడు వీడియోల రూపంలో లేనిపోయిన రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వినుత ఎటువంటి ఆధారాలతో మీడియా ముందుకు రాబోతుంది, ఎవరు భాగవతం బయటపడబోతుంది, అసలు వాస్తవంగా రాయుడు హత్య కేసు గల అంటే సురేష్ అంటే డీటెయిల్స్ ఇప్పటికే సేకరించి ఉన్నారా లేకపోతే సేకరిస్తున్నారా? కోట వినుత సన్నిహితులను మాట్లాడడం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి సురేష్? ఎవరు మాట్లాడడం లేదు, కానీ కోట వినుత చెప్పినటువంటి ఆధారాల ప్రకారం మనం కోటని వారి భర్తను సంప్రదించినటువంటి మనం సేకరించినటువంటి సమాచారం మేరకు పక్కా ఆధారాలు వాళ్ళ వద్ద ఉన్నాయన్నది వాళ్ళు ప్రగాఢంగా చాలా గట్టిగా చెప్తున్నటువంటి మాట. రాయుడు సంబంధించి రాయుడిని ఎవరు పంపించారు, రాయుడు ఏ రకంగా వాళ్ళ వద్ద చేరాడు, ఎటువంటి లావాదేవీలకు రాయుడు ఒప్పుకున్నాడు, వీటన్నిటి సంబంధించినటువంటి ప్రతి అంశం కులంకుశంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నది కోట వినుత తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జనసేన అధినేతను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కోట వినుత తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ కోసం ప్రజాసేవ చేయాలని జనసేనలో చేరాము, మాకు లక్షలాది జీతం వచ్చేటువంటి ఉద్యోగాలు వదులుకొని ప్రజాసేవకు వచ్చాము, ఈ నేపథ్యంలోనే జరిగిన వాస్తవం ఏంటి, హత్య చేసినటువంటి హంతకులు ఎవరు, అది తెలిసేలాగా నా అధినాయకుడు చెప్పేదానికి నేను ప్రయత్నిస్తున్నాను, అది ఎంత వీలైతే అంత త్వరగా అధినాయకుడు దృష్టి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తానంటూ కూడా ఆమె చెప్పింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ఇంకా వీళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నట్టు కూడా ఆ మాటలో మనకు అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా ఏదైతే బేస్తారం కానీ శుక్రవారం కానీ అంటే గడిచిన రానున్నటువంటి 2-3 రోజులు మాత్రం ఖచ్చితంగా మరిన్ని ఆధారాలతోటి తిరుపతి మీడియాకు వచ్చి పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి అనేక వివరాలన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ యొక్క వీడియోస్ కావచ్చు, ఆ ఫోన్ పేలు, లావాదేవీలు నచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ పేలు, ఇతర మెసేజ్లు, ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా ఆమె చెబుతుంది. ఖచ్చితంగా రానున్నట్టు 2-3 రోజుల్లో మీడియా ముఖంగా వచ్చి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలంతా కూడా చేసినటువంటి వారు ఎవరు, ఆ ముద్దాయిలు ఎవరని తెలిసే విధంగా తెలియజేస్తామన్నది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి ఈ వీడియో యొక్క సారాంశం. అయితే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగిందని చెప్పాలి. ఈ యొక్క రాయుడు హత్య కేసు అన్నది మనం చూసాం, ఏదైతే జూలై మంత్ లో ఈ యొక్క కేసుకు సంబంధించి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారినటువంటి కేసు ఇదని చెప్పాలి. ఇప్పటికే బెయిల్ మీద కండిషన్ బెయిల్ మీద కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కోర్టులో చెన్నై కోర్టులో ఉన్నటువంటి కేసు నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలు కూడా నేను చెప్పలేకపోతున్నానంటూ కూడా అంటే ఈ వీడియోకి సంబంధించి డ్రైవర్ రాయుడుకి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన సందర్భంలో ఎవరు రిలీజ్ చేశారంటూ కూడా కోట వినుత దంపతులు చెప్తున్న సందర్భం ఉంది. ఆఫ్ ది రికార్డ్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? అంటే అనేక మంది ఏమో అది ఫేక్ వీడియోలు అని ఎమ్మెల్యే వర్గం, వినుత సంబంధించి ఏమో అది ఖచ్చితంగా అసలైన వీడియోలు ఇవే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటూ కోట వినుత సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. అంటే ఎవరి మాట ఎవరు చెప్తున్నప్పటికీ ప్రత్యక్షంగా కోట వినుత తన భర్త మీడియా ముఖంగా వచ్చి ఆధారాలు ఏమున్నాయని మీడియా పరంగా మనకు చూపిస్తే ఖచ్చితంగా నమ్మడానికి, అంటే మనం నమ్మదగినటువంటి ఆధారాలు కూడా మనకు లభ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. ఈ వీడియో సంబంధించి కోట వినుత కూడా ఇప్పటికే దీనికి సంబంధించి వీడియో కూడా ఉంది, ఇది వాస్తవాలే, ఇవన్నీ కూడా దీనికంటే మించినటువంటి ఆధారాలతోటి నేను వస్తానంటూ కూడా ఆమె కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆమె చెప్పే లెక్కల ప్రకారం రాయుడునే ఈ యొక్క రాయుడు సంబంధించిన వీడియోలు ఈ గతంలో ఏదైతే కోర్టు వద్ద ఆమె చెప్పిందో ఈ రకంగా కోట వినుతనే రిలీజ్ చేసినట్టుగా కూడా కొంత చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జనసేన మాజీ నేత కోట వినుత వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. చెన్నై నుంచి కోట వినుత సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. డ్రైవర్ హత్య కేసులో క్లీన్ చిట్తో వస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు కోట వినుత. జనసేనాని పవన్ కళ్యాణ్ను కలిసి అన్నీ వివరిస్తా అంటున్నారు కోట వినుత. హత్య చేయలేదు కాబట్టే బెయిల్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఫారెన్లో లక్షల జీతాలు వదులుకున్నామంటూ కూడా కోట వినుత చెప్పుకొచ్చారు. ఇటు ప్రాణాలు తీసేందుకు రాజకీయాల్లోకి రాలేదంటున్నారు కోట వినుత. నిజ నిజాలు దేవుడు శివయ్యకు తెలుసంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. హంతకులు ఎవరో త్వరలోనే తెలుస్తుందంటూ కోట వినుత చెప్పుకొచ్చారు. విషయం కోర్టులో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. త్వరలో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానంటున్నారు కోట వినుత.